సరే. మీకు ఇంతవరకు మీకు సిలబస్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్. కానీ రివిజన్ మాత్రమే చేద్దాం. ఈ రివిజన్‌లో కూడా మొన్న ఒక క్లాస్‌లో అంతర్ హాలోజన్ల గురించి చెప్పాను. ఇక రోజు రెగ్యులర్‌గా మనకున్నటువంటి క్లాసులలో మీకు రివిజన్ చేస్తూ ఉంటాను. సరే, ఈరోజు వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఆక్సీ ఆమ్లాలు. ఆక్సీ ఆమ్లాలు మనకున్నటువంటి సిలబస్లో ఉన్నాయి. సల్ఫర్ ఆక్సీ ఆమ్లాలు ఉన్నాయి. సల్ఫర్ ఆక్సీ ఆమ్లాలు. సరే, ఆక్సీ ఆమ్లాలు అంటే ఏంటి? అవి సల్ఫర్ యొక్క ఆక్సీ ఆమ్లాలు ఎన్ని రకాలు, అవి వాటి యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక మాకు వస్తుంది. సో దానికంటే ముందు సల్ఫర్ ఆక్సీ ఆమ్లాల కంటే ముందుగా అసలు ఆక్సీ ఆమ్లాలు అంటే ఏంటి? సో ఆక్సీ ఆమ్లాలు ఆక్సీ యాసిడ్స్. సో ఈ ఆక్సీ యాసిడ్స్ అంటే ఏంటి? సాధారణంగా మనకు ఏమవుతాయి, ఇక్కడ ఆక్సైడ్లు ఉంటాయి. మనకు రెండు రకాలైనటువంటి ఆక్సైడ్లు ఉంటాయి. ఆమ్ల ఆక్సైడ్లు, క్షార ఆక్సైడ్లు అని చెప్పి రెండు రకాలైనటువంటి ఆక్సైడ్లు ఉంటాయి. ఆమ్ల ఆక్సైడ్లు, క్షార ఆక్సైడ్లు. మూడోది వచ్చేసి తటస్థ ఆక్సైడ్లు అని కూడా ఉంటాయి. సో ఈ ఆమ్ల ఆక్సైడ్లు అంటే ఏంటి, క్షార ఆక్సైడ్లు ఏంటి, తర్వాత తటస్థ ఆక్సైడ్లు ఏంటి? మనం ఏదైనా ఒక గ్రూప్ తీసుకున్నట్లయితే పైనుంచి కిందికి మనము ఒక గ్రూప్, ఏదైనా ఒక గ్రూప్ తీసుకోండి. మనకు నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమోని, బిస్మత్. ఇది వచ్చేసి 5A గ్రూప్ మూలకాలు అనుకున్నాను. ఈ 5A గ్రూప్ మూలకాలు తీసుకున్నట్టయితే ఈ 5A గ్రూప్ మూలకాలు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ అక్కడ నైట్రోజన్, ఫాస్ఫరస్ వచ్చేసి అలోహాలు, ఇవి అలోహాలు. ఆర్సనిక్, యాంటిమోని వచ్చేసి అర్ధలోహాలు. సపోజ్ బిస్మత్ వచ్చేసి ఏమవుతుంది, లోహ. సో లోహ ధర్మం వచ్చేసి మనకి ఏమవుతుంది, గ్రూపులో పైనుంచి కిందికి వచ్చేటప్పటికి అలోహ ధర్మం క్రమంగా తగ్గి లోహ ధర్మం మనకు పెరుగుతూ ఉంటుంది. సో ఎలా పెరుగుతుంది, ఇక్కడ అలోహం అంటే ఇది ఏమవుతుందంటే, ఇక్కడ అలోహ ధర్మం వచ్చేసి సపోజ్ ఇప్పుడు 100% ఉందనుకుంటే లోహ ధర్మం వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది, 0 ఉంటుంది. అది ఇక్కడికి వచ్చినట్టుగా ఏమవుతుంది, అలోహ ధర్మం వచ్చేసి 50% ఉంటుంది, లోహ ధర్మం వచ్చేసి 50% ఉంటుంది, అర్ధలోహాలు కాబట్టి. సో ఇక్కడికి వచ్చినట్టుగా ఏమవుతుంది, అలోహ ధర్మం వచ్చేసి 0% ఉండి లోహ ధర్మం వచ్చేసి 100% ఉంటుంది. మరి దీన్ని బట్టి ఏమైంది, అలోహ ధర్మం 100% నుంచి 0 అయింది, లేదా లోహ ధర్మం 0 నుంచి 100కి పెరిగింది ఏమి. కాబట్టి ఈ విధంగా గ్రూప్లో ఏ గ్రూప్లో అయినా సరే మనకు ఈ అలోహ ధర్మాలు వచ్చేసి అలోహ ధర్మం క్రమంగా తగ్గి లోహ ధర్మం పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో రెండు ఉన్నాయి, వీటి వచ్చేసి అర్ధలోహాలు అంటాం. అర్ధలోహాలు అంటే అర్థం ఏంటి, ఇవి లోహ అలోహ స్వభావం కలిగి ఉన్నటువంటి లోహ అలోహ స్వభావం రెండింటినీ కలిగి ఉంటాయి. అటువంటి వాటిని ఏమంటామంటే మనం అర్ధలోహాలు లేదా మెటలాయిడ్స్ అంటాం. అయితే మరి ఇక్కడ ఈ అలోహాలు ఏర్పరిచే ఆక్సైడ్లు, మరి అలోహాలు ఏర్పరిచే ఆక్సైడ్లు ఏముంటాయి మనకు, N2O3 లేదా N2O4, N2O5, NO2. ఇవన్నీ కూడా నైట్రోజన్ ఏర్పరిచే ఆక్సైడ్లు. లేదా ఫాస్ఫరస్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, P2O3, P2O5. ఇవన్నీ కూడా మనకు ఫాస్ఫరస్ ఏర్పరిచే ఆక్సైడ్లు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా మనకు వచ్చినట్టుగా ఏమవుతుంది, అర్ధలోహాలు AS2O3, AS2O5. చూడండి, AS2O3, AS2O5. అదేవిధంగా Sb2O3, Sb2O5. అదేవిధంగా Bi2O3, Bi2O5. ఈ విధంగా ఆక్సైడ్లు ఏర్పరుస్తాయి. సో ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా అలోహ ఆక్సైడ్లు, అలోహం. సో ఈ రెండు వచ్చేసి అర్ధలోహం ఏర్పరిచే ఆక్సైడ్లు, ఈ రెండు వచ్చేసి లోహ ఆక్సైడ్లు. మరి వీటి యొక్క స్వభావం ఏముంటుంది, N2O3 స్వభావం ఏముంటుంది, ఇది ఆమ్ల స్వభావాలు కలిగి ఉంటాయి. సో మనకి ఏదైనా ఒక గ్రూపులో ఏమవుతుందంటే ఆక్సైడ్ల యొక్క స్వభావము పైనుంచి కిందికి వచ్చే కొద్దీ ఆమ్ల స్వభావం క్రమంగా తగ్గి క్షార స్వభావం పెరుగుతుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ బిస్మత్ ఆక్సైడ్లు వచ్చేసి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోగలుగుతాం, అలోహ ధర్మం పైనుంచి కిందికి తగ్గుతుంటే, అలోహ ధర్మం పైనుంచి కిందికి తగ్గుతూ ఉంటే దాని యొక్క క్షారధర్మం పైనుంచి కిందికి పెరుగుతూ ఉంటుంది. క్షారధర్మం అంటే మనకి ఏమవుతుంది, ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుసుకోగలుగుతాం, అలోహాలన్నీ కూడా ఆమ్ల ఆక్సైడ్లు ఏర్పరుస్తాయి. అలోహాలన్నీ ఆమ్ల ఆక్సైడ్లు ఏర్పరుస్తాయి. లోహాలన్నీ ఎప్పుడేమవుతాయి, క్షార ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఉదాహరణకు మీకు తెలిసినటువంటి ఉదాహరణ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉందనుకోండి. మరి ఇవి వచ్చేసి మనకి ఏమవుతాయి, సోడియం పొటాషియం వచ్చేసి ఉదాహరణకు ఇక్కడ సోడియం వచ్చేసి ఒకటి ఏ గ్రూప్ మూలకం, అర్థమైందా, పొటాషియం. సో ఇవి వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్ ఏంటి, క్షారం. పొటాషియం హైడ్రాక్సైడ్ ఏంటి, క్షారం. అర్థమైందా.
కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతాయి, పొటాషియం లోహం అర్థమైందా. సో లోహం యొక్క హైడ్రాక్సైడ్ ఇది. సో అదేవిధంగా ఇక్కడ లోహం యొక్క ఆక్సైడ్లు. సో ఈ లోహం యొక్క ఆక్సైడ్లు లేదా హైడ్రాక్సైడ్ లేకపోతే క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. సో ఎల్లప్పుడూ కూడా మనకి ఏమవుతుందంటే అలోహ ఆక్సైడ్లన్నీ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, లోహ ఆక్సైడ్లన్నీ క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక ఆవర్తన పట్టికలో గ్రూపులో ఈ ఆక్సైడ్ల స్వభావము ఏమవుతుంది, పైనుంచి కిందికి ఆక్సైడ్ల స్వభావం తగ్గి క్షార స్వభావం పెరుగుతుంది. ఆక్సైడ్ల స్వభావం తగ్గి క్షార స్వభావము పెరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఇక్కడ సపోజ్ మనం ఏం చేస్తున్నాం, N2O3, N2O4, N2O5 తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ 2 తీసుకోండి, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు N2O3, N2O5. అదేవిధంగా ఫాస్ఫరస్ యొక్క ఆక్సైడ్లు P2O3, P2O5. ఇవి ఆమ్ల ఆక్సైడ్లు అంటున్నాం. సో ఈ ఆమ్ల ఆక్సైడ్లోకి వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే మరి దీంట్లో ఏది ఎక్కువ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఏది తక్కువ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తాం మనము, ఆ ఆక్సీకరణ సంఖ్య దేనికైతే ఎక్కువగా ఉంటుందో అది అధిక ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఆక్సీకరణ సంఖ్య అధికంగా కలిగినటువంటిది. ఇందులో ఏమవుతుంది, నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +3 ఉంటుంది, ఇందులో నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +5 ఉంటుంది. సో ఈ N2O3 కంటే N2O5 బలమైన ఆక్సైడ్, ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది ఎక్కువ. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది, +3 +5. సో P2O3 కంటే P2O5 బలమైన ఆక్సైడ్. సో మనకి ఏమవుతుంది, ఆమ్ల స్వభావాన్ని ఆమ్ల బలాన్ని కనుక్కోవాలంటే వారి యొక్క ఆక్సీకరణ సంఖ్యల మీద ఆధారపడి ఉంటుంది. అధిక ఆమ్ల స్వభావం కలిగిన అంటే అధిక ఆక్సీకరణ సంఖ్య కలిగినటువంటివి బలమైన ఆక్సైడ్లోని. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది, ఏదైనా ఒక గ్రూపులో తీసుకున్నప్పుడు మనకు ఆమ్ల ఆక్సైడ్లు ఏర్పడతాయి, క్షార ఆక్సైడ్లు ఏర్పడతాయి, తర్వాత అర్ధ ఆక్సైడ్లు కూడా ఏర్పడుతున్నాయి అర్ధ లోహాల వల్ల. కాబట్టి మన ఆక్సీ ఆమ్లాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటి, ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లను ఆమ్ల స్వభావం కలిగినటువంటి సో ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లు అంటే ఏంటి, N2O3 కానీ N2O5 కానీ లేదా P2O3 కానీ P2O5 కానీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఏంటి మనకు అలోహాలు, అలోహ ఆక్సైడ్లు ఇవన్నీ కూడా. సో ఈ అలోహం యొక్క ఆక్సైడ్లు ఇవన్నీ కూడా. సో అలోహాలన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే ఆమ్ల ఆక్సైడ్లు ఏర్పరుస్తాయి. సో ఈ ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లను ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లను నీటిలో కనుక కరిగించినట్టయితే ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లను నీటిలో కనుక కరిగించినట్టయితే అప్పుడు ఏర్పడే సమ్మేళనాలను ఆక్సీ ఆమ్లాలు అంటాం. నీటిలో కరిగే సమ్మేళనాలు. సో ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లు ఉదాహరణకు మనకి ఏమవుతుంది, ఈ N2O3 కానీ N2O5 కానీ లేదా P2O3 కానీ P2O5 కానీ వీటిని సో వీటిని మనం ఏం చేస్తున్నామంటే నీటిలో కరిగించాలి. నీటిలో కరిగించినప్పుడు ఏమవుతాయి, కొన్ని ఆమ్లాలు ఏర్పడతాయి. ఆ ఆమ్లాలనే ఆక్సీ ఆమ్లాలు అంటాం. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లను నీటిలో కరిగించినప్పుడు ఏర్పడే ఆమ్లాలే ఆక్సీ ఆమ్లాలు. సరే ఈ ఆక్సీ ఆమ్లాలు వచ్చేసి మరలా ఏమవుతాయంటే 2 రకాలైనటువంటి ఆక్సీ ఆమ్లాలు ఉన్నాయి. ఒకటి అస్స ఆమ్లాలు, ఇంకొకటి ఈక్క ఆమ్లాలు. చూడండి అది మనకి ఏమవుతున్నాయి, ఏదైనా ఒక గ్రూప్లో మూలకాలు తీసుకుంటున్నాం, ఆ పైనుంచి కిందికి మనకి ఏదైనా సరే ఏ గ్రూప్ మూలకాలను తీసుకోండి, తీసుకున్నప్పుడు ఏమవుతాయి, అలోహ ఆక్సైడ్లు ఏమో ఆమ్ల స్వభావం ఆక్సైడ్లు ఏర్పరుస్తున్నాయి, లోహ ఆక్సైడ్లు ఏమో క్షార స్వభావం కలిగిన ఆక్సైడ్లు ఏర్పరుస్తున్నాయి. ఇందులో కూడా ఏం చేస్తున్నాం, ఈ ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లను నీటిలో కనుక మనం కరిగించినట్టయితే అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆమ్ల ఆక్సైడ్లు ప్లస్ నీరు ఈ నీటిలో కనుక కరిగిస్తే మనకి ఏమవుతుంది, గివ్స్ రైస్ టు ఆక్సీ ఆమ్లాలు ఏర్పడతాయి. ఆక్సీ ఆమ్లాలు ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఎల్లప్పుడూ అంతే, ఏ ఆమ్ల ఆక్సైడ్ తీసుకున్నా కానీ ఆ నీటిలో కరిగిస్తే ఆ మూలకానికి సంబంధించిన ఆక్సీ ఆమ్లం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, దానిలో ఆక్సీ ఆమ్లాలు. అటువంటి ఆక్సీ ఆమ్లాలు ఎన్ని రకాలంటే 2 రకాలు. ఒకటి అస్సామ్లాలు, రెండోది ఈక్ ఆమ్లాలు. మరి ఈ అస్సామ్లాలు అంటే ఏంటి, ఈక్ ఆమ్లాలు అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఏం చెప్పాము ఆల్రెడీ, ఈ N2O3లో నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +3 అని చెప్పాను, N2O5లో ఆక్సీకరణ సంఖ్య నైట్రోజన్కు +5 ఉంటుంది అని. సో ఈ తక్కువ ఆక్సీకరణ సంఖ్య కలిగినటువంటిది ఈ N2O3. ఈ తక్కువ ఆక్సీకరణ సంఖ్య గల ఆక్సైడ్లు ఇది తక్కువ ఆక్సీకరణ సంఖ్య గల ఆమ్ల ఆక్సైడ్లు నీటిలో కరిగి ఏర్పరిచే ఆమ్లాలనే అస్స ఆమ్లాలు అంటాం. సో తక్కువ ఆక్సీకరణ సంఖ్య కలిగినటువంటి ఆమ్ల ఆక్సైడ్లను నీటిలో కరిగించినప్పుడు ఏర్పడే ఆమ్లాలే అస్స ఆమ్లాలు. అది ఎక్కువ ఆక్సీకరణ సంఖ్య గల ఆమ్ల ఆక్సైడ్లను నీటిలో కరిగించినప్పుడు ఏర్పడే ఆమ్లాలనే మనం ఏమంటాం, ఈక్ ఆమ్లాలు అంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు, N2O3 నీటిలో కరిగినప్పుడు ఏర్పరిచే ఆమ్లము
ఈ అసామ్లాల కిందకి వస్తుంది. అదే N2O5 వచ్చేసి నీటిలో కరిగినప్పుడు ఏర్పడే ఆమ్లం వచ్చేసి ఏమవుతుంది, ఇక్ ఆమ్లాల కిందకి వస్తుంది. అదేవిధంగా ఇది P2O3 +3+5. సో ఇక్కడ ఏమవుతుంది, P2O3తో మనం నీటిలో కరిగించినట్లయితే అస్సామ్లాలు వస్తాయి, P2O5 అయితే ఇక్ ఆమ్లాలు వస్తాయి. సో మనకి ఏమన్నాయి, ఈ N2O5 P2O5 ఈ రెండు ఇక్ ఆమ్లాలను ఏర్పరిచినాయి. ఈ రెండు వచ్చేసి ఏమవుతున్నాయి, అస్సామ్లాలను ఏర్పరుస్తున్నాయి. సో రెండింటిలో కూడా తేడా ఏముంది, +3+3 ఆక్సీకరణ సంఖ్య ఉంది, ఇక్కడ +5+5 ఆక్సీకరణ సంఖ్య ఉంది. సో కాబట్టి మనకి ఏమవుతాయి, తక్కువ ఆక్సీకరణ సంఖ్య కలిగినటువంటి ఆమ్ల ఆక్సైడులను నీటిలో కనుక కరిగించినట్లయితే అస్సామ్లాలు ఏర్పడతాయి. ఎక్కువ ఆక్సీకరణ సంఖ్య కలిగినటువంటి ఆమ్ల ఆక్సైడులను నీటిలో కనుక కరిగించినట్లయితే ఇక్ ఆమ్లాలు ఏర్పడతాయి. సో ఇప్పుడు మనకి ఏంటి సూత్రము, ఆక్సీ ఆమ్లాలు అంటే ఆమ్ల ఆక్సైడులు ప్లస్ నీరు ఆక్సీ ఆమ్లాలు. సపోజ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అస్సామ్లాలు చూడండి, ఒకటి అస్సామ్లాలు, ఉదాహరణకు N2O3 + H2O ఇదే తీసుకున్నాం అనుకోండి, N2O3 + H2O. సరే ఇక్కడ ఏమవుతుంది, మనకు HNO2 వస్తుంది, HNO2 నైట్రస్ ఆమ్లం, నైట్రస్ లేదా N2O5 + H2O గివ్స్ రైస్ టు HNO3. ఇది ఏమంటారు, నైట్రిక్. సో పేర్లోనే ఉంది ఇక్కడ నైట్రిక్, NITRIC. సో ఇది ఇక్కడ అస్ చూడండి, ఇదేమో అస్, ఇదేమో ఇక్. ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్ ఆమ్లాలు అస్సామ్లాలు ఎట్లా వస్తాయంటే, అప్పుడు దీనిలో ఏం చెప్పాను, +3 ఆక్సీకరణ సంఖ్య, ఇక్కడ +5 ఆక్సీకరణ సంఖ్య. సో ఈ +3 ఆక్సీకరణ సంఖ్య వల్ల నైట్రస్ అస్ OUS చివరిలో వస్తుంది కాబట్టి ఇది అస్సామ్లాలు అంటున్నాం. +5 ఆక్సీకరణ సంఖ్యలో N2O5 నీటిలో కరిగిస్తే నైట్రిక్ AC వస్తుంది, అందువల్ల వీటిని ఇక్ ఆమ్లాలు అంటున్నాం. సో అస్సామ్లాలు ఇక్ ఆమ్లాలు. ఈ విధంగా మనకు ఆవర్తన పట్టికలో మనకు ఏమవుతుంది, ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఏ ఆక్సైడ్ అయినా సరే ఈ విధంగా నీటిలో కనుక కరిగించినట్లయితే ఏమవుతుంది, మనకు ఆక్సీ ఆమ్లాలను ఏర్పరుస్తాయి. అందులో కూడా ఆ మూలకాల యొక్క ఆక్సైడ్లో తక్కువ ఆక్సీకరణ సంఖ్య కలిగినటువంటి ఆ మూలకం యొక్క ఆమ్ల ఆక్సైడ్ ఏమో అస్సామ్లాలను ఏర్పరుస్తుంది. ఎక్కువ ఆక్సీకరణ సంఖ్య కలిగినటువంటి ఆ మూలకం యొక్క ఆమ్ల ఆక్సైడ్ వచ్చేసి మనకి ఏమవుతాయి, ఇక్ ఆమ్లాలను ఏర్పరుస్తాయి. సో ఉదాహరణకు ఇంకొక ఉదాహరణ తీసుకుంటే ఏమవుతుంది, P2O3 తీసుకున్నాం అనుకోండి, P2O3 దీంట్లో కూడా ఏమవుతుంది, +3 ఆక్సీకరణ సంఖ్య ఉంటుంది. సో అప్పుడు ఏర్పడుతుంది, ఇది H3PO3 ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అదే P2O5 తీసుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది, H3PO4 ఏర్పరుస్తుంది. అంటే ఇదేమవుతుంది, ఇది ఫాస్ఫరస్, ఇది ఫాస్ఫరస్ ఆమ్లం, ఇదేమో ఫాస్ఫారిక్ ఆమ్లం, ఫాస్ఫారిక్, అది ఫాస్ఫరస్ ఫాస్ఫారిక్. చూడండి ఇక్కడ తెలిసిపోతే ఈజీగా అస్ ఇక్, అర్థమైందా. సో ఈ విధంగా మనకు ఆక్సీ ఆమ్లాలు 2 రకాలైనటువంటి ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే సల్ఫర్ యొక్క ఆక్సీ ఆమ్లాలు. సో సల్ఫర్ ఆక్సీ ఆమ్లాలు, మరి సల్ఫర్ ఆక్సీ ఆమ్లాలు అంటే అర్థం ఏంటి, మరి ఎలా ఏర్పడతాయి, ఈ సల్ఫర్ యొక్క ఆక్సైడ్లు, ఆ సల్ఫర్ యొక్క ఆక్సైడ్లు ఎట్లుండాలి, మనకు ఆమ్ల స్వభావం కలిగి ఉండాలి. సో ఆమ్ల స్వభావం కలిగినటువంటి సల్ఫర్ యొక్క ఆక్సైడ్లను నీటిలో కనుక కరిగించినట్టయితే మనకేమవుతాయి, ఆక్సీ ఆమ్లాలు ఏర్పడతాయి. సో ఆమ్ల స్వభావం కలిగినటువంటి సల్ఫర్ యొక్క ఆక్సైడ్లను నీటిలో కనుక కరిగించినట్టయితే మనకు ఆక్సీ ఆమ్లాలు ఏర్పడతాయి. సరే ఇందులో మనకి ఏమవుతాయంటే మనకు ఈ సల్ఫర్ యొక్క ఆక్సీ ఆమ్లాలు వచ్చేసి 5 రకాల ఆక్సీ ఆమ్లాలు ఉన్నాయి, 5 రకాలైనటువంటి సల్ఫర్ ఆక్సీ ఆమ్లాలు ఉన్నాయి. ఒకటి సల్ఫాక్సలిక్ యాసిడ్స్, ఇదొకటి. రెండోది వచ్చేసి మనకు సల్ఫ్యూరస్ యాసిడ్స్. మూడవది వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్స్. నాలుగవది వచ్చేసి థయోనిక్ యాసిడ్స్. సో ఐదవది వచ్చేసి పెరాక్సీ యాసిడ్స్. సో సల్ఫర్ యొక్క ఆక్సీ ఆమ్లాలు వచ్చేసి మనకు 5 రకాలైనటువంటి ఆక్సీ ఆమ్లాలు. అంటే అర్థం ఏంటి, మనకు సల్ఫర్ తీసుకుంటే ఆ సల్ఫర్ ఏర్పరిచే ఆక్సైడ్లు ఉంటాయి. ఆ సల్ఫర్ ఏర్పరిచే ఆక్సైడ్ ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండాలి. సో ఆమ్ల స్వభావం కలిగినటువంటి సల్ఫర్ యొక్క ఆక్సైడ్లను మనం ఏం చేస్తున్నాం, నీటిలో కనుక కరిగించినటువంటి అవి మనకి ఏమవుతున్నాయంటే 5 రకాలైనటువంటి ఆక్సీ ఆమ్లాలను ఏర్పరుస్తున్నాయి. ఒకటి సల్ఫాక్సిలిక్
ఆమ్లాలు, సల్ఫ్యూరస్ ఆమ్లాలు, సల్ఫోరిక్ ఆమ్లాలు, థయోనిక్ ఆమ్లాలు, ఫెరాక్సీ ఆమ్లాలు. సో ఈ విధంగా 5 రకాలైనటువంటి ఆక్సీ ఆమ్లాలను మనకు సల్ఫర్ ఏర్పరుస్తుంది. సరే, వాటి యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి? మీ క్వశ్చన్ కూడా అదే, సల్ఫర్ యొక్క ఆక్సీ ఆమ్లాల నిర్మాణాలు రాయమని అడుగుతారు. మరి నెంబర్ 1 వచ్చేసి మనకు సల్ఫాక్సిలిక్ ఆమ్లాలు. సో సల్ఫాక్సిలిక్ ఆమ్లాలకు వచ్చినప్పటికీ ఉదాహరణ చూడండి, ఇది వచ్చేసి సల్ఫాక్సిలిక్ ఆమ్లాలు. సో ఈ సల్ఫాక్సిలిక్ ఆమ్లాలకు ఉదాహరణ వచ్చేసి మనకి ఏం చేస్తున్నాం, H2SO2. సో H2SO2 వచ్చేసి సల్ఫాక్సిలిక్ ఆమ్లం అంటాం, అంటే సల్ఫాక్సిలిక్ సమూహం అక్కడ ఉంది. సో ఇందులో మనకి ఏమవుతుంది, మరి ఇక్కడ వచ్చేసి యాసిడ్ వచ్చేసి ఎక్కువగా మనకు ఏమవుతుందంటే జింకు లేదా కోబాల్ట్ సమ్మేళనాల్లో ఎక్కువ ఉంటుంది. జింకు లేదా కోబాల్ట్ సాధారణంగా ఏమవుతుందంటే దీని ఎక్కడ ఉంటుందంటే మనకు ZnSO2 ఉంది చూడండి, ఇక్కడ SO2 ఉంది కదా, ఇలాంటి సమ్మేళనాల్లో ఉంటుంది. అర్థమైందా, జింక్. కాబట్టి సాధారణంగా దీన్ని ఈ సల్ఫాక్సిలిక్ ఆమ్లాలు వచ్చేసి ఎలా ఉంటాయంటే మనకు ఈ జింకును కానీ సల్ఫ్యూరైల్ క్లోరైడ్ దగ్గర చర్య చెందించినట్టయితే SO2Cl2 దగ్గర చర్య చెందించినట్టయితే ZnSO2 ఏర్పడుతుంది ప్లస్ ZnCl2. సో ఇది మనకు వచ్చినట్టు ఏమిటి, సల్ఫ్యూరైడ్, ఇక్కడ వచ్చినట్టు సల్ఫాక్సిలిక్ ఆమ్లం అంటాం ఏమే. కాబట్టి సరే, ఇంతవరకు కూడా మీకు అవసరం లేదు, కానీ మనకు ఉన్నటువంటి నిర్మాణాలే కాబట్టి ఆ నిర్మాణాలు అక్కడ తెలుసుకోండి. సో ఏముంది మనకు H2SO2, ఈ సల్ఫాక్సిలిక్ ఆమ్లాలకు ఉదాహరణ H2SO2. మరి దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే చూడండి, S డబుల్ బాండ్ OH, HS డబుల్ బాండ్ OH. ఎన్నున్నా ఇక్కడ OHలు, ఒక OH సమూహం ఉంది. సో దీన్ని మోనోబేసిక్ యాసిడ్ అంటాం, మోనోబేసిక్ ఆమ్లం అంటాం. అంటే ఒక OH సమూహాల యొక్క సంఖ్యను బట్టి మోనోబేసిక్, డైబేసిక్, ట్రైబేసిక్, టెట్రాబేసిక్, పెంటాబేసిక్ ఆ విధంగా చెప్తాం. బేసిక్ అంటే ఇక అర్థం ఏంటి, క్షారము అని. సో ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, మోనోబేసిక్. సో అంటే ఒక OH సమూహం కలిగినటువంటిది అని, ఒక OH సమూహం కలిగినటువంటి ఆమ్లము అని మోనోబేసిక్. అదే విధంగా డైబేసిక్, ట్రైబేసిక్, అర్థమైందా, టెట్రాబేసిక్ ఇలాగా తీసుకుంటాం. మోనో, డై, ట్రై, టెట్రా, అర్థమైందా, OH సమూహాల యొక్క సంఖ్యను బట్టి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ సల్ఫాక్సిలిక్ ఆమ్లాల్లో వచ్చేసి దాని ఉదాహరణ H2SO2, దాని యొక్క నిర్మాణం వచ్చేసి HS_OH. అదేవిధంగా మనకు రెండోది కనుక తీసుకున్నట్లయితే రెండో రకానికి చెందినటువంటిది. సో రెండో రకానికి చెందినటువంటి సల్ఫ్యూరస్ ఆక్సీ ఆమ్లాలు, సల్ఫ్యూరస్ ఆమ్లాలు ఆర్ ఆక్సీ ఆమ్లాలు. సో ఈ సల్ఫ్యూరస్ ఆక్సీ ఆమ్లాలు, ఈ సల్ఫ్యూరస్ ఆక్సీ ఆమ్లాలకు వచ్చేసి మనకు ఉదాహరణగా H2SO3, అదేవిధంగా మనకు లేదా H2S2O5. సో పైరో సల్ఫ్యూరస్. సో ఇది వచ్చేసి ఏమవుతుంది, సల్ఫ్యూరస్ ఆమ్లం, సల్ఫ్యూరస్ ఆమ్లం అంటాం. దీన్ని పైరో సల్ఫ్యూరస్ ఆమ్లం, పైరో సల్ఫ్యూరస్ ఆమ్లం. చూడండి, ఇది సల్ఫ్యూరస్ ఆమ్లం, పైరో సల్ఫ్యూరస్ ఆమ్లం. సో మనకు వచ్చినటువంటి సిరీస్ ఏంటి, మనకు సల్ఫ్యూరస్ ఆక్సీ ఆమ్లాలు. ఇక్కడ సల్ఫ్యూరస్ ఆక్సీ ఆమ్ల శ్రేణి అంటాం. కావాలంటే కరెక్ట్గా చెప్పాలంటే సల్ఫ్యూరిక్ ఆమ్ల శ్రేణులు, సల్ఫ్యూరస్ ఆమ్ల శ్రేణులు. సో ఈ సల్ఫ్యూరస్ ఆమ్ల శ్రేణులకు ఉదాహరణగా మనం చెప్తున్నా H2SO3, H2S2O5. సో H2SO3 అంటే సల్ఫ్యూరస్ ఆమ్లం, H2S2O5 అంటే పైరో సల్ఫ్యూరస్. పేర్లలో ఉంది ఇక్కడ మనకు SS, ఇక్కడ ఉంది చూడండి, పేర్లు వస్తుంది. అంటే అర్థం ఏంటి, మనకు ఆక్సీకరణ సంఖ్యలు తక్కువగా ఉంటాయి కాబట్టి సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య వీటిలో తక్కువగా ఉంటుంది. వీటిలో ఆక్సీకరణ సంఖ్య కనుక తక్కువగా కనుక ఉన్నట్లయితే మనకు ఇవి ఏర్పడతాయి. సరే, వీటి యొక్క నిర్మాణం మరి ఎలా ఉంటుంది, సల్ఫ్యూరస్ ఎలా ఉంటుంది? ఈ సల్ఫ్యూరస్ యొక్క నిర్మాణం వచ్చేసి ఇక్కడ మనకి ఏమవుతుందంటే మైక్ ఆఫ్ చేయండి అమ్మా.
మైక్ ఆఫ్ చేయండి. H2SO3 కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక ఎస్ ఇక్కడ ఉంది, ఒక ఓ ఇక్కడ ఉంది, 3 ఓలు ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్పాను నేను ఇందాక, ఇది ఒక OH, ఇక్కడ OH, 2 OH సమూహాలు ఉన్నాయి ఇక్కడ మనకు. సరే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ 2 OH సమూహాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం, మనము ఇక్కడ డై బేసిక్ ఆమ్లాలు అని చెప్తాం, డై బేసిక్ ఆమ్లం. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి S1 అలాగే H2S2O5. మరి H2S2O5 ఎలా రాయగలుగుతాం, ఇక్కడ దీని నిర్మాణం HO S O చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు, O5 O, ఇక్కడ వచ్చేప్పటికి OH. సో 1 2 3 4 5 ఆక్సిజన్లు, 2 సల్ఫర్లు, 2 హైడ్రోజన్లు. సో ఇది కూడా వచ్చేసి మనకి ఏమవుతుంది, డైబేసిక్ ఆమ్లమే, డైబేసిక్. ఇది డైబేసికే, ఇది డైబేసికే. సో 2 కూడా మనకి ఏమవుతున్నాయంటే OH సమూహాలు 2 ఉన్నాయి కాబట్టి. సో సల్ఫ్యూరస్ ఆమ్ల శ్రేణిలో వచ్చేటప్పటికి 1 సల్ఫ్యూరస్ ఆమ్లము, 2ది పైరోసల్ఫ్యూరస్ ఆమ్లం. సో ఇవి పైరోసల్ఫ్యూరస్ ఆమ్లం. కాబట్టి ఈ 2 కూడా మనకి ఏమవుతున్నాయంటే డైబేసిక్ ఆమ్లాలే. మొత్తం మీద 2 కూడా డైబేసిక్ ఆమ్లాలు. మైక్ ఆఫ్ చేసుకో ఇప్పుడు అటెండ్ అయిన వాడు. మైక్ ఆఫ్ చేసుకోండి. సరే, 3వ రకానికి చెందినటువంటి వచ్చేసి మనకి ఏమన్నాయంటే 3వ రకానికి చెందినటువంటివి సల్ఫ్యూరిక్ ఆమ్ల శ్రేణులు. సల్ఫ్యూరిక్ ఆమ్ల శ్రేణులు, సల్ఫ్యూరిక్ ఆమ్ల శ్రేణులు. సో ఈ సల్ఫ్యూరిక్ ఆమ్ల శ్రేణులు ఏంటి? సో సల్ఫ్యూరిక్, సల్ఫ్యూరస్ తేడా ఉంది, ఇలా అనేది చెప్పారు. 2 రకాలు, అస్ ఇక్కడ ఇక్. చూడండి ఇలా చెప్పినటువంటిదేమో సల్ఫ్యూరస్, సల్ఫ్యూరస్. ఇక్కడ తేడా ఉంది మనకు, ఎస్ ఇక్, అస్ ఇక్. అంటే అర్థం ఏంటి, అస్ ఇక్ అంటే దీంట్లో ఆక్సీకరణ సంఖ్య, సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఇక్కడ ఏమవుతుంది, దీంతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. అంటే ఈ ఇక్ ఉన్నటువంటి ఆమ్ల శ్రేణిలో ఉన్నటువంటి సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య అస్ ఆమ్ల శ్రేణిలో ఉన్నటువంటి సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా అస్ ఆమ్లాల కంటే ఇక్ ఆమ్లాలలో మనకి ఏమవుతుంది, ఆ మూలకం యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదటి చెప్పాను, అధిక ఆక్సీకరణ సంఖ్య కలిగినటువంటివి ఇక్ ఆమ్లాలను ఏర్పరుస్తాయి, తక్కువ ఆక్సీకరణ సంఖ్య కలిగినటువంటివి మాత్రమే అస్ ఆమ్లాలను ఏర్పరుస్తాయి. సో ఇక్కడ ఉదాహరణకు మనం ఏం చేసుకోవచ్చు, మనం H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం. సో సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4. అదేవిధంగా H2S2O5 థయోసల్ఫ్యూరిక్ ఆమ్లం, థయోసల్ఫ్యూరిక్ ఆమ్లం, థయోసల్ఫ్యూరిక్ ఆమ్లం. అలాగే 3వది వచ్చేసి పైరోసల్ఫ్యూరిక్ ఆమ్లం H2S2O7. సో ఇదేమో సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇది వచ్చేసి థయోసల్ఫ్యూరిక్ ఆమ్లం, థయోసల్ఫ్యూరిక్ ఆమ్లం. ఇది వచ్చేసి పైరోసల్ఫ్యూరిక్ ఆమ్లం, పైరోసల్ఫ్యూరిక్ ఆమ్లం, పైరోసల్ఫ్యూరిక్ ఆమ్లం, పైరోసల్ఫ్యూరిక్ ఆమ్లం. సో ఈ 3 కూడా ఏమి సంబంధించినవి, సల్ఫ్యూరిక్ ఆమ్ల శ్రేణులు. ఒకటి H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం, H2S2O5 థయోసల్ఫ్యూరిక్ ఆమ్లం, H2S2O7 పైరోసల్ఫ్యూరిక్ ఆమ్లం. మరి ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం సల్ఫ్యూరస్ కు తేడా ఏం చెప్పాను, ఒక ఆక్సీకరణ సంఖ్యలో వ్యత్యాసం ఉంటాయని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు సల్ఫ్యూరిక్ తీసుకున్నట్లయితే మరి సల్ఫ్యూరిక్ యొక్క మన నిర్మాణము ఏ విధంగా ఉంటుంది? సల్ఫ్యూరిక్ యొక్క నిర్మాణం వచ్చేసి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది చూడండి, HOS_O_OH. ఇక్కడ ఏమైంది, రెండు హెచ్లు ఉన్నాయి, H2 ఒక S ఉంది, 4 ఓలు ఉన్నాయి. సో దీని పేరు వచ్చేసి, ఇది కూడా వచ్చేసి ఏమవుతుంది, 2 OH ఉన్నాయి కాబట్టి డైబేసికే.
సో రెండు OH ఒక OH ఉంటే మోనోబేసిక్ అని చెప్పాను, రెండు OH కనుక ఉంటే డై బేసిక్ అంటామని చెప్పాను. సో మోనోబేసిక్ డై బేసిక్ రెండు అన్ని కూడా మనకి ఏమవుతున్నాయి, డై బేసిక్ ఆమ్లాలే ఎక్కువగా మనకు ఇక్కడ ఉంటున్నాయి. సరే ఇక్కడ ఇది అదేవిధంగా ఇక్కడ H2S2O5 తీసుకోండి. ఏది ఇది మనకు థయో సల్ఫోనిక్. థయో అంటే అర్థం ఏంటి మనకి ఇక్కడ, దీనికి తేడా ఏమవుతుంది చూడండి. థయో అనే పదం ఎప్పుడు చేరుస్తామంటే సాధారణంగా థయో అనే పదం THIO. ఈ థయో అనే పదం ఎక్కడ వస్తుందంటే మనకు ఏదైనా ఒక ఆక్సిజన్ పరమాణువును తొలగించి దాని స్థానంలో ఇంకొక సల్ఫర్ పరమాణువు కనుక చేర్చినట్లయితే అప్పుడు థయో అనే పదాన్ని చేర్చాలి. ఎస్ని మనం కనుక చేర్చినట్లయితే ఎక్కువ, అప్పుడు మనం దానికి ఏం చేస్తాము, థయో అనే పదాన్ని చేర్చాలి. ఉదాహరణకు NH2CO NH2 ఉందనుకోండి, NH2CO NH2, దీని పేరు వచ్చేసి ఏమంటాం, యూరియా. దీని పేరు వచ్చేసి యూరియా. సో ఇప్పుడు యూరియాలో మనకి ఏమవుతుందంటే ఒక ఎస్ ఉందనుకోండి, అక్కడ ఆక్సిజన్ ఉంది, ఆ ఆక్సిజన్ తొలగించి, సో ఇక్కడ ఒక ఆక్సిజన్ తొలగించి దాని స్థానంలో ఇక్కడ ఏం చేస్తాం, ఒక ఎస్ని చేర్చండి. ఒక ఎస్ని చేస్తే ఏమవుతుంది, NH2CS NH2. అప్పుడు దీని పేరు ముందు ఏం చేర్చాలంటే థయో అనే పదాన్ని చేరుస్తారు. థయో యూరియా లేదా థయో ఈథర్. చూడండి ఏదైనా సరే CH3O CH3, ఇక్కడ O ఉంది, దీన్ని ఈథర్ అంటాం. ఈ ఈథర్ O బదులుగా ఎస్ కనుక చేరిస్తే థయో ఈథర్, అవి. కాబట్టి అదేవిధంగా మనకి ఏమవుతుంది, సల్ఫ్యూరిక్ ఆమ్లము థయో సల్ఫ్యూరస్ ఆమ్లం. కాబట్టి ఈ థయో అనే పదానికి వచ్చేది ఏమవుతుంది, సల్ఫర్ పరమాణువులు ఎక్కువగా ఉంటే. అర్థమైందా? సో ఇక్కడ మనకు రెండోది ఏం చెప్పాం, H2S2O5 థయో సల్ఫ్యూరిక్ యాసిడ్. దీనికి ఏమవుతుంది, HO S డబుల్ బాండ్ O S డబుల్ బాండ్ S OH. చూడండి మనకు H2S2 కదా, ఒక ఎస్, సారీ మూడు ఎక్కడెక్కడ S2O5 థయో సల్ఫ్యూరస్ కదా, మనకు అన్ని కావాలి, H2S2O5 కావాలి. 1 2 3 మాత్రం వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి 4 5 ఇలాగా 5 1 2 3 4 5 2 S2లు ఉన్నాయి, O5 5 H2S2O5. అర్థమైందా? అదేవిధంగా మన మూడోది వచ్చేసి ఉంది మనకు H2S2O7 పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఈ పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్కి ఇంకా ఏమంటే దీన్నే ఓలియం అని కూడా అంటాం మనము. దీని యొక్క నిర్మాణం వచ్చేసి ఎలా ఉంటుందంటే HO S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O OH. O7 వచ్చినాయి అక్కడ. పైరో సల్ఫ్యూరిక్ సారీ ఇది H2S2O7 కదా, H2S2O7 H2S2 మనకి ఏం కావాలి, O7 కావాలి ఇక్కడ, పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్. H2S2 ఉంది మనకు, O5లో ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 ఉన్నాయి. దీనికి H2S2 ఇక్కడ E4O5, ఇది దీని నిర్మాణం పైరో సల్ఫ్యూరిక్, ఇది పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్. అర్థమైందా? సో అదేవిధంగా మనకు ఈ మూడవ శ్రేణి వచ్చేసి, నాలుగవ శ్రేణి వచ్చేటప్పటికి ఏముందంటే, నాలుగవ శ్రేణిలోకి వచ్చేటప్పటికి థయోనిక్ ఆమ్ల శ్రేణులు. సో ఈ థయోనిక్ ఆమ్ల శ్రేణిలో మనకి ఏమున్నాయి, థయోనిక్ ఆమ్ల శ్రేణి తీసుకున్నట్టయితే ఏమి HO S డబుల్ బాండ్ O S డబుల్ బాండ్ O OH. సో ఇది వచ్చేసి థయోనస్ ఆమ్లం అంటాం, డైథయోనస్ ఆమ్లాలు. డైథయోనస్ అంటే ఇక్కడ వచ్చేసి ఏది, మూడో గ్రూపులో మనకి ఇది వచ్చేసి మూడో సమ్మేళనంలో అంటే. అదేవిధంగా మనకు డైథయోనిక్ యాసిడ్ ఆమ్ల శ్రేణి. నాలుగోది వచ్చేసరికి డైథయోనిక్ ఆమ్ల శ్రేణి. సరే, డైథయోనిక్ ఆమ్ల శ్రేణిలో ఏమొస్తాయంటే ఉదాహరణకు H2S2O6 వచ్చేసి డైథయోనిక్ ఆమ్ల శ్రేణి. దీనికి ఏమవుతుంది, స్ట్రక్చర్ వచ్చేసి నిర్మాణం S డబుల్ బాండ్ O, ఇందాక చెప్పాను కదా, ఇది S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O OH. ఇది పైరోఫాస్ఫరిక్ అది డైథయోనిక్ ఆమ్లం అంటాం. సో డైథయోనిక్లో 2 OH ఉన్నాయి కాబట్టి డైబేసిక్ ఆమ్లం అంటాము. 6 ఆక్సిజన్లు ఉన్నాయి, 2 సల్ఫర్లు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, డైథయోనిక్ ఆమ్ల శ్రేణి అంటాం.
అదేవిధంగా మనకి ఏమవుతుందంటే ఆ ఎస్లు కనుక మనకు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి డై థయోనిక్ ఆమ్లం అంటున్నాం. సపోజ్ ఇక్కడ ఎస్లు వచ్చేసి ఎన్ ఉన్నాయనుకోండి, ఎన్ అంటే ఎన్ అంటే ఏమవుతుంది, 2 కంటే ఎక్కువ, 3, 4, 5, 6, 7 ఎన్ని ఉండొచ్చు. అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం పాలిథయోనిక్ యాసిడ్స్ అంటాం. పాలిథయోనిక్ యాసిడ్స్. చూడండి, పాలిథయోనిక్. పాలి అంటే అర్థం ఏంటి? పాలి అంటే లేదా గ్రీక్ లేదా లాటిన్ భాషలో ఏమంటారంటే మెనీ అంటారు. పాలి అంటే గ్రీక్ లేదా లాటిన్ భాషలో వచ్చేసి మెనీ అంటాం. సో మెనీ అంటే అర్థం ఏంటంటే అనేకము అని. సో అనేకం అంటే ఏంటి? ఈ ఎస్లు అనేకం ఉంటాయి అని. సో ఈ ఎస్లు అనేక కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం? పాలిథయోనిక్ ఆమ్లం అంటాం. అప్పుడు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకు? ఇట్లా ఉండదు. కాబట్టి అప్పుడు అంటే మనకు 2 ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్తున్నాం? దీని నిర్మాణం ఇలా ఉందని చెప్తున్నాం. ఇదేది S2 ఉంటే, చూడండి ఇది S2 ఉంటే, ఇప్పుడు ఏం చెప్తున్నాను? S2SnO6 పాలిథయోనిక్ ఆమ్లం. సో ఈ పాలిథయోనిక్ ఆమ్లానికి నిర్మాణం ఎట్లుంటుందంటే పాలిథయోనిక్ యాసిడ్ యొక్క నిర్మాణం అప్పుడు అంటే 2 కంటే ఎక్కువ ఉన్నాయని అర్థం ఇక్కడ. సో HO, S డబుల్ బాండ్ O, ఇక్కడ S, ఇక్కడ S ఏమవుతాయి? N, తర్వాత S డబుల్ బాండ్ O, OH. ఇది చూడండి పాలిథయోనిక్. సపోజ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? N బదులు 3 తీసుకున్నాం అనుకోండి. N = 3, N = 2 అంటే ఇది వచ్చింది, అర్థమైందా? N = 3 వస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ మధ్యలో ఒక S వస్తుంది, ఈ రెండింటికి మధ్యలో, అర్థమైందా? లేదా 4 వచ్చింది అనుకోండి, ఈ రెండింటి మధ్యలో ఏమవుతుంది? S వస్తుంది. అదేవిధంగా N టైమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఏమంటున్నాం? పాలి అంటున్నాం. పాలి అంటే అనేకము, అనేక సల్ఫర్ పరమాణువులు కలిగినటువంటిది. సో ఈ ఆమ్లంలో ఏమవుతుంది? పాలిథయోనిక్ ఆమ్లం అంటే ఏమి? సల్ఫర్ పరమాణువులు 2 కంటే ఎక్కువ కలిగినటువంటి దానినే పాలిథయోనిక్ ఆమ్లాలు అంటాం. 2 కంటే ఎక్కువగా ఉండాలి. అది ఇదొక శ్రేణి. నెక్స్ట్ లాస్ట్ శ్రేణి వచ్చేసి మనకి ఏముందంటే పెరాక్సీ ఆమ్ల శ్రేణి. సో ఈ పెరాక్సీ ఆమ్ల శ్రేణి, పెరాక్సీ పేర్లోనే ఉంది మనకు. పెరాక్సీ బంధం ఏంటి? పెరాక్సీ బంధం అంటే మనకు పెరాక్సీ బంధం అంటే మీరు ఎక్కడ చదువుతారంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ చదివిపోయింటారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. సో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్లో ఏముంది? హైడ్రోజన్, ఆక్సిజన్, ఆక్సిజన్, హైడ్రోజన్. సో దీన్ని ఇప్పుడు ఏమంటామంటే ఈ ఆక్సిజన్ దీన్ని పెరాక్సీ బంధం అంటాం. దీన్ని పెరాక్సీ బంధం అంటాం. అంటే ఆక్సిజన్ మధ్య గల బంధాన్ని పెరాక్సీ బంధం అంటాం. అంటే సాధారణంగా మనం అయానిక బంధము, సమయోజన బంధాలు ఎలా చెప్పుకుంటామో అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది? ఆక్సిజన్ మధ్య గల బంధాన్ని వచ్చేసి మనం పెరాక్సీ బంధం అంటాం. అంటే ఇక్కడ PP ఆర్బిటాల్ అతిపాతం వలన ఈ పెరాక్సీ బంధం ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ లో ఒక p ఆర్బిటాల్ ఉంటుంది, ఈ ఆక్సిజన్ లో p ఆర్బిటాల్ ఉంటుంది. ఈ PP ఆర్బిటాల్ అతిపాతం వలన మనకి పెరాక్సీ బంధం ఏర్పడుతుంది. ఇటువంటి పెరాక్సీ బంధం కలిగినటువంటి ఆమ్లాలనే పెరాక్సీ ఆమ్ల శ్రేణులు అంటాం. అంటే ఈ ఓవో బంధం కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో ఆమ్లాలు, అటువంటి వాటిని వచ్చేసి మనం ఏమిటంటే పెరాక్సీ ఆమ్ల శ్రేణులు అంటాం. పెరాక్సీ ఆమ్ల శ్రేణులు. ఉదాహరణకు మనకేముంది? పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లం H2S2O8. దీని పేరు వచ్చేసి పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లం. సో పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లం పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లం. సో దీని పేరు పెరాక్సీ సో పేర్లో ఉంది, పెరాక్సీ బంధం ఉంది ఇక్కడ. సో పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లం. మరి ఇక్కడ దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే HOS పైన కింద 2 ఓలు వస్తాయి, OO బంధం ఉండాలి, S డబుల్ బాండ్ OH. చూడండి ఇది మనం ఏం చెప్పుకున్నాం? ఇది పెరాక్సీ బంధం అని చెప్పాము. సో ఇలాంటి పెరాక్సీ బంధం కనుక కలిగి ఉన్నట్లయితే వాటిని మనం ఏమంటున్నాం అంటే పెరాక్సీ ఆమ్ల శ్రేణులు అంటున్నాం. సో డై పెరాక్సీ అర్థమైందా? డైసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటున్నాం. డైసల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ డైసల్ఫ్యూరిక్ యాసిడ్లో కూడా మనకి ఏమవుతున్నాయి? డైసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే 2 H2SO4 2 ఉంటాయని ఇక్కడ అర్థమైందా? H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం, అటువంటివి 2 ఉన్నాయని చెప్పి మనం H2SO4 అనే దాన్ని డైసల్ఫ్యూరిక్ ఆమ్లం అంటున్నాం. అర్థమైందా?
పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్. పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ ఎందుకు అంటున్నాం అంటే పెరాక్సీ బంధం ఉంది కాబట్టి పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లం అంటున్నాం. అదేవిధంగా మనకి ఏమవుతుందంటే ఇంకోటి కూడా తీసుకోవచ్చు, పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్. సో పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇదేమో డైసల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్పాను. ఇప్పుడు మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO5 చూడండి. పెరాక్సీ ఇదేమో డైసల్ఫ్యూరిక్ యాసిడ్, కానీ ఇక్కడ చూస్తే ఫార్ములా ఏముంది, H2S2O8 బదులుగా H2SO5 రాస్తున్నాం. సో H2SO5 కనుక రాస్తే దీన్ని ఏమంటామంటే పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్. మరి ఎక్కడ ఉంటుంది ఇక్కడ బంధము, HO S డబుల్ బాండ్ O ఇక్కడ OH. ఈ ఓకు మధ్యలో బంధం ఉంటుంది ఇక్కడ, అర్థమైందా? సో దీన్ని పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్, ఇది పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్. కాబట్టి ఈ విధంగా మనకి ఏమవుతుందంటే సల్ఫర్ వచ్చేసి 5 రకాలైనటువంటి ఆక్సీ ఆమ్లాలను ఏర్పరుస్తుంది. 5 రకాలైనటువంటి ఆక్సీ ఆమ్లాలు. సో మనకు సిలబస్లో ఉన్నటువంటి సల్ఫర్ యొక్క ఆక్సీ ఆమ్లాలు ఉన్నాయి. ఆక్సీ ఆమ్లాలు అంటే ఏమిటి, ఆక్సీ ఆమ్లాలు ఎన్ని రకాలు, ఆక్సీ ఆమ్లాలు ఎట్లా ఏర్పడతాయి, అర్థమైందా? ఈ సల్ఫర్ యొక్క ఆక్సీ ఆమ్లాలు ఏంటి? కాబట్టి సల్ఫర్ యొక్క ఆక్సీ ఆమ్లాలు అంటే ఏం చెప్పాను, ఆమ్ల స్వభావం గల ఆక్సైడ్లను నీటిలోకి రేఖ కరిగించినట్టయితే ఆక్సీ ఆమ్లాలు ఏర్పడతాయి. ఇవి 2 రకాలు. ఏం చెప్పాను, ఆమ్లాలు, ఈక్ ఆమ్లాలు. సో తక్కువ ఆక్సీకరణ సంఖ్య గల ఆమ్ల ఆక్సైడ్లను నీటిలోకి రేఖ కరిగించినట్టయితే తక్కువ ఆక్సీకరణ సంఖ్య, చూడండి, తక్కువ ఆక్సీకరణ సంఖ్య గలటువంటి అవి కూడా ఎట్లా ఉండాలి, ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లే, ఆమ్ల ఆక్సైడ్లు. వీటి కనుక నీటిలోకి రేఖ కరిగిస్తే అప్పుడు ఆమ్లాలు ఏర్పడతాయి. లేదా ఎక్కువ ఆమ్ల స్వభావం, ఎక్కువ ఆక్సీకరణ సంఖ్య గల ఆమ్ల ఆక్సైడ్లు నీటిలో కరిగిస్తే ఇక్క ఆమ్లాలు ఏర్పడతాయి. కాబట్టి ఇవి 2 రకాలు. సో సల్ఫర్ ఉన్నటువంటి ఆక్సీ ఆమ్లాలు మనకి ఏం చెప్పుకున్నాం, 5 రకాలైనటువంటి ఆక్సీ ఆమ్లాలు ఉన్నాయి. అందులో ఒకటి సల్ఫాక్సిలిక్ ఆమ్ల శ్రేణులు, తర్వాత సల్ఫ్యూరస్ ఆమ్ల శ్రేణులు, సల్ఫ్యూరిక్ ఆమ్ల శ్రేణులు, థయోనిక్ ఆమ్ల శ్రేణులు, ఫెరాక్సీ ఆమ్ల శ్రేణులు. సో ఈ 5 రకాలైనటువంటి ఆమ్ల శ్రేణులు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ రాసి దాని యొక్క నిర్మాణం రాయాలి. సల్ఫర్ ఆక్సీ ఆమ్లాలు కనుక అడిగినట్లయితే ఈ 5 రకాలు సల్ఫాక్సిలిక్ 5, ఫస్ట్ రాయలేకపోయినా మిగతా 4 అయినా కంపల్సరీ రాయాలి. ఈ సల్ఫాక్సిలిక్ ఆమ్ల శ్రేణి రాయలేకపోయినా సల్ఫ్యూరస్, సల్ఫ్యూరిక్, థయోనిక్, ఫెరాక్సీ. చూడండి ఇవి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సల్ఫ్యూరస్ మనకేమవుతుంది, సల్ఫ్యూరిక్, మూడోది వచ్చేసి థయోనిక్, నాలుగోది వచ్చేసి ఫెరాక్సీ. ఈ 4 గుర్తుపెట్టుకోండి. సల్ఫ్యూరస్ ఆమ్ల శ్రేణులు, సల్ఫ్యూరిక్ ఆమ్ల శ్రేణులు, థయోనిక్ ఆమ్ల శ్రేణులు, ఫెరాక్సీ ఆమ్ల శ్రేణులు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సల్ఫ్యూరస్, సల్ఫ్యూరిక్ తేడా ఏంటంటే ఆక్సీకరణ సంఖ్య తేడా ఉంటాయి, అర్థమైందా? H2SO3 ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ H2SO4 వస్తుంది సల్ఫ్యూరిక్, అర్థమైందా? ఇక్కడ మిగిలింది ఏముంది మనకు, ఫెరాక్సీ. ఫెరాక్సీ అంటే ఏం చెప్పాను, ఓ బంధం ఉంటే గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఇంకా థయోనిక్ అని చెప్పాను. థయోనిక్ అంటే ఏం చెప్పాను, సల్ఫర్ పరమాణువులు ఎక్కువ ఉంటాయి అని చెప్పాను. సల్ఫర్ పరమాణు కనుక ఒక ఆక్సిజన్ తొలగించి, దీంట్లోంచి ఒక ఆక్సిజన్ తొలగించి ఒక సల్ఫర్ పరమాణు కనుక చేర్చినట్లయితే అవి థయోనిక్ అంటాం. కాబట్టి ఈ విధంగా. సరే, 5వది వచ్చేసి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోగలిగితే సల్ఫాక్సిలిక్ యాసిడ్, సల్ఫాక్సిలిక్ ఆమ్ల శ్రేణులు. సో 5 రకాలైతే ఉన్నాయి మనకు. ఒకటి సల్ఫాక్సిలిక్ ఆమ్ల శ్రేణులు, సల్ఫ్యూరస్ ఆమ్ల శ్రేణులు, సల్ఫ్యూరిక్ ఆమ్ల శ్రేణులు, థయోనిక్ ఆమ్ల శ్రేణులు, ఫెరాక్సీ ఆమ్ల శ్రేణులు. సో ఈ 5 రకాలైనటువంటివి ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే మొట్టమొదటి ఏం చేయాలి, మనం వరుసగా పేర్లు రాసుకోవాలి. ఆమ్ల శ్రేణి పేరు రాసుకొని ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ ఫార్ములా రాసుకోవాలి. మొదటి వచ్చేసి మనం ఏం చేయాలి, ఆమ్ల శ్రేణి పేరు రాయాలి. ఆమ్ల శ్రేణి తర్వాత ఫార్ములా రాసుకోండి. ఆ ఫార్ములా తర్వాత ఏం చేయాలంటే నిర్మాణం రాసుకోవాలి. నిర్మాణం ఈ విధంగా మనకు ఒక్కొక్క శ్రేణికి ఒక్కొక్క ఉదాహరణ కనీసం గుర్తుపెట్టుకోవాలి. సల్ఫర్ ఆక్సీ ఆమ్లాలు కనుక అడిగినట్లయితే మనం ఒక్కొక్క ఆమ్ల శ్రేణికి ఒక్కొక్కటి. సపోజ్ మనం ఏం చెప్పాము, మొట్టమొదటి సల్ఫాక్సిలిక్ అని చెప్పాను. సల్ఫాక్సిలిక్ ఆమ్ల శ్రేణి, దీనికి H2SO2 ఫార్ములా చెప్పాం, H2SO2. సో దీనిపై ఏమవుతుంది, మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ HO అంటే రాసుకున్నది మనం, ఇక్కడ S డబుల్ బాండ్ H ఉంటుంది, H2SO2 అట్లా నిర్మాణం రాసుకోవాలి. సో రెండోది వచ్చేసి ఏముంది,
సల్ఫ్యూరస్ ఆమ్ల శ్రేణి. అంటే కనీసం ఒకటన్నా గుర్తుపెట్టుకోగలగాలి మీరు రెండు ఒక్కో దానికి. సో ఈ సల్ఫ్యూరస్ ఆమ్ల శ్రేణికి ఏం చెప్పాను? H2SO3. ఇక్కడ గమనించండి ఏముందో మనకు HO డాష్ S డబుల్ బాండ్ O డాష్ OH. చూడండి తేడా ఏముంది ఇక్కడ, దీనికి తేడా ఒక O ఎక్కువ ఉంది. ఆ O వచ్చేసి ఇది ఇక్కడ వచ్చింది సల్ఫ్యూరస్, సల్ఫాక్సలిక్, సల్ఫ్యూరస్. మూడోది వచ్చేసి ఏమవుతుంది? సల్ఫ్యూరిక్. చూడండి H2SO4. ఇది అస్సు చూడండి ఏమే. ఇక్కడ అస్సుకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇంకొక ఆక్సిజన్ పెరిగింది. ఇంకొక ఆక్సిజన్ పెరిగితే ఇక్కడ ఏమవుతుంది? దీని నిర్మాణం HO S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O OH. 4 H2SO4 సల్ఫ్యూరిక్. అర్థమైందా? సో నాలుగోది వచ్చేసి మనకి ఏమవుతుంది? థయోనిక్ ఆమ్ల శ్రేణి. సో థయోనిక్ ఆమ్ల శ్రేణిలో మనకి ఏమవుతుంది? థయోనిక్ ఆమ్ల శ్రేణిలో H2S2O4. H2S2O4. సో ఇది మనం ఏమవుతుంది మరి? HO ఇక్కడ S డబుల్ బాండ్ O S డబుల్ బాండ్ O OH. సో డైథయోనస్ ఆమ్లం. డైథయోనస్. రెండు సల్ఫర్లు ఉన్నాయి కాబట్టి పక్క పక్కన థయోనిక్ సమూహం అంటాం. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది? పెరాక్సీ. సో పెరాక్సీ. సో ఇక్కడ తెలుగులో థయోనిక్ పెరాక్సీ. సో పెరాక్సీకి వచ్చినప్పుడు ఏమని చెప్పాను? పెరాక్సీలో వచ్చినప్పటికి డైసల్ఫ్యూరిక్ యాసిడ్ H2S2O7. సో దీంట్లో ఏమవుతుంది? HO S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O OO. నెక్స్ట్ S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O OH. ఇది ఇక్కడ పెరాక్సీ. గుర్తుపెట్టుకోలేదు, ఇది పెరాక్సీ, ఇది థయోనిక్. అర్థమైందా? థయోనిక్. సో ఈ 5 రకాలు కనీసం 5కు ఒక్కొక్క ఉదాహరణ రాయాలి. ఆక్సి ఆమ్లాలు సల్ఫర్ ఎక్కడ రాయాలంటే సల్ఫాక్సిలిక్ ఆమ్లాలకు, సల్ఫ్యూరస్ ఆమ్లాలకు, సల్ఫ్యూరిక్, థయోనిక్, పెరాక్సీ. మీరు ఇలా పోల్చుకుంటూ పోతున్నట్టయితే ఈ ఆక్సీకరణ సంఖ్యలు లెక్క పెట్టినట్టయితే వీటికి పెరుగుతూ పోతూ ఉంటాయి. మరి సపోజ్ ఇక్కడ సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎంత ఉంటుంది? దీంట్లో సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఏమి? సల్ఫర్ ఆక్సీకరణ సంఖ్యలు ఎట్లా లెక్క పెడతాం మనం? సాధారణంగా ఆక్సీకరణ సంఖ్య లెక్క పెట్టేటప్పుడు ఏదైతే మనకు తెలియదో దాన్ని X అనుకోవాలా. సో హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఒక్కొక్క హైడ్రోజన్కి ఎంత? +1 ప్లస్ X తెలియదు కాబట్టి. అది ఇక్కడ ఏముంది మనకు? ఆక్సిజన్. ఒక ఆక్సిజన్కి వచ్చేసి -2 -2 × 2 అంతే కదా, 4 ఈక్వల్ టు ఏమవుతుంది? 0కు సమానం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? +2 + X -4 = 0. అర్థమైందా? ఆర్ X - 2 = 0 ఆర్ X +2. సో ఇది యొక్క ఆక్సికరణ సంఖ్య ఎంత అంటే +2 ఉంటుంది. అర్థమైందా? సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ లెక్క కట్టండి, H2SO3 లెక్క కట్టండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 3 రోజులు 6 -6 +2. అర్థమైందా? -6 +2. సో -6 +2 వద్ద మనకి ఏమవుతుంది? ఇక్కడ +4 వస్తుంది. సో దీని ఆక్సికరణ సంఖ్య ఏమైంది? +4 ఉంది ఇక్కడ. అదే ఇక్కడ తీసుకుందాం అనుకోండి, 4 ఉన్నాయి ఆక్సిజన్లు అంటే మనకి ఏమవుతుంది? -2 లెక్క, -2 × 4 -8. ఇది +2 అంటే -6. -6 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? X కాబట్టి ఇది +6. చూడండి +2 +4 +6. కాబట్టి అందుకే ఏం చెప్పాను అంతకుముందే? అస్ ఇక్ తేడా చెప్పాను. తక్కువ ఆక్సీకరణ సంఖ్య ఉంటే ఇవి అస్సులు వస్తాయి. అర్థమైందా? ఎక్కువ ఆక్సీకరణ సంఖ్య ఉన్నటువంటివి ఇక్ అనేటివి వస్తాయి. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ కూడా అంతే పెరుగుతుంటే ఆక్సీకరణ సంఖ్య దీనికి అంతా పోల్చుకుంటే వీటిలో కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనకు వచ్చేసి ఏమవుతుందంటే అస్సాంలాలు, ఇక్ ఆమ్లాలు. అర్థమైందా? ఈ విధంగా మనకి ఏమవుతుంది? సల్ఫర్ యొక్క ఆక్సి ఆమ్లాలు అనేటివి ఉంటాయి. ఏవి సరే అర్థమైంది కదా? నెక్స్ట్ క్లాస్లో మీరు టైం పెట్టినప్పుడు మీరు వచ్చేయండి. ఏదో ఒక దానికి మీరు